తోలలోండ్రా. బలిసి కొట్టుకునే ఒక్కొక్కడికి ఇది గుణపాఠం కావాలి. వీళ్ళంతా సచ్చినా పర్వాలేదు, 108 కొరడా దెబ్బలు కొట్టండి. పెద్దల ముందు మీసాలు మెలేస్తూ తిరుగుతావు, కానీ మీసాలకు వేసిన పన్ను కట్టడం చేత కాదు. ఆ మాత్రం సరిపోదు, వీళ్ళ అరుపులు కేకలు 4 ఊళ్ళకు వినపడాలి. ఏంటి వీళ్ళిద్దరు మాత్రమేనా? ఇంకెవరు దొరకలేదా? లేదయ్యా, 8-10 మంది దొరికారు. అందరూ స్థనాల పన్ను కట్టని తక్కువ జాతి వాళ్లే. ఆ పనికి వాళ్ళ నంగేలి మనుషులై ఉంటారు. ఎదని కప్పుకొని తిరిగే తక్కువ జాతి ఆడవాళ్ళు పన్ను కట్టకపోతే వాళ్ళ స్థనాలు మాత్రమే కాదు, తలలు కూడా తీసేయాలని ఉత్తర్వులున్నాయని చెప్పు. అయ్యగారు, ఈ ఆడవారిని కట్టేసి కొట్టడంలో అర్థం లేదు. వీళ్ళని తప్పుదారి పట్టిస్తున్న నన్నేలి తల తీసేయాలి. ఈ రోజే నేను ఏర్పాట్లు చేస్తా. ఇదిగో వాసుపుల్లాయి. ఆ నైన్నేలి ఉంది కదా, ఆ రక్షక భటుల దగ్గరికి వెళ్ళి గోలగోల చేసిందంట. తను గనుక దొరికిందంటే చంపేస్తామంటున్నారంట. ఇంతకీ ఏంటి విషయం? అదంతా నిజమే, కానీ తను దొరకాలి కదా. ఆహా, నీకు విషయం తెలుసా? ఆడవాళ్ళందరూ గుంపులుగా ఇటే వస్తున్నారు. ఎందుకు? ఏమైంది? అంతా అయిపోయింది. ఇక మన ప్రాంతంలో అల్లర్లు గోలలు చూడాల్సిందే. రాజవీధిలో మీ స్థానాలని కప్పుకొని నడవడానికి ఈయన జాతి వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది? మర్యాదగా కప్పుకున్న వాటిని తొలగించి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నోరుమోయండి, అందరినీ కొట్టండి. ఆపండి. ఈ నీచ జాతికి విద్యలు నేర్పించే నంగ్నేలి నువ్వే కదా? నీకు తెలియని కొన్ని విద్యలు నా దగ్గరున్నాయి. నువ్వు కొంచెం ఒప్పుకుంటే నేర్పిస్తాను. ఆ విషయంలో అంటరానితనం అనే పట్టింపు నాకు లేదు. ఎవడో ఎక్కువ జాతి వాడింటికి మీ అమ్మ వెళ్ళుంటుందని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. అందుకే నీకు ఈ రంగు వచ్చింది. ఓ, నా ఒంటి రంగుకు అదే కారణం అయితే అయ్యగారు సైన్యంలో నల్లగా ఉన్న మొగాళ్ళందరూ మా మొగాళ్ళకి పుట్టినోళ్ళేనా? ఏం బాగుతున్నావే? నీ ముఖాన్ని ఆకర్షించే నీ శరీరాన్ని చూస్తుంటే కోరిక కలగని మగాడే ఉండడు. నా మీదే ఊస్తావే జాతి తక్కువ దానా? మా మొహాలు చూడడానికి ఇష్టం ఉండదు, కానీ బట్టలు లేని మా శరీరాన్ని చూడడానికి మాత్రం మీకెందుకంత ఆతృత? సిగ్గు శరం లేని బతుకులు. నోర్మోయవే కుక్క, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?